హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి దేవీ నవరాత్రులలో 6వ రోజున అమ్మవారు నాకెంతగానో ఇష్టమైన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారు మనందరికీ దర్శనమిస్తారండి. ఈ రోజున అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పాలు బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. నేను కూడా దాదాపుగా ప్రతి శుక్రవారం మంగళవారం అమ్మవారికి ఈ విధంగా పరమాన్నాన్ని చేసి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటానండి. అలాగే ఉదయం చేసినా కూడా సాయంత్రం దాకా అస్సలు గట్టి పడకుండా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే ఎంతో సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసేద్దాము. దానికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక చిన్న టీ గ్లాస్ దాకా అయితే మనం రోజు ఇంట్లో వాడే మామూలు రైస్ ఉంటాయి కదా, నార్మల్ రైస్, వాటిని తీసుకున్నానండి. మీకు పెద్ద గ్లాస్ కావాలనుకుంటే పెద్ద గ్లాస్ తోటి తీసుకోండి. తర్వాత వాటర్ వేసి శుభ్రంగా ఒక 3 సార్లు కడిగి తీసుకోండి. ఇలా శుభ్రంగా ఒక 3 సార్లు కడిగిన తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల దాకా వాటర్ తీసుకోవాలండి. ఇక్కడే మనం పాలతో కూడా ఉడికించుకోవచ్చు. పాలతో కాకుండా పాయసం అనేది అస్సలు గట్టిపడకుండా ఉండడం కోసం ఈ విధంగా వాటర్లో ఉడికిస్తున్నాం అన్నమాట. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బటర్ వేస్తున్నానండి. మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యి వేసుకోండి. బటర్ అనేది కంపల్సరీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత మూత పెట్టేసి కనీసం ఒక 3 నుంచి 4 విజిల్స్ లో ఫ్లేమ్లో రానివ్వండి. మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టకండి. విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తున్నారు కదా, అన్నం అనేది చక్కగా ఉడికిపోయిందండి. మరి గట్టిగా కాకుండా ఈ విధంగా మెత్తగా ఉండాలన్నమాట. అప్పుడైతేనే పరమాన్నం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత అదే గరిటెతోటి కొంచెం మ్యాష్ చేయండి. అన్నం ఇంకొంచెం మెత్తగా అవుతుంది. తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల దాకా పచ్చిపాలే తీసుకుంటున్నానండి. ఇవి వచ్చేసి ఫుల్ క్రీమ్ పాలు అనమాట. సో పచ్చిపాలే తీసుకోండి, సరిపోతుంది. తర్వాత స్టవ్ పైన పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకున్నామంటే ఇక్కడ చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కాస్త దగ్గర పడుతుందన్నమాట. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 10 నుంచి 20 దాకా జీడిపప్పు పలుకులు వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలపండి. ఆ తర్వాత ఒక 5-6 బాదం పప్పులు అలాగే ఒక టీ స్పూన్ దాకా కిస్మిస్ వేసుకోండి. వీటన్నిటిని కూడా మంచిగా దోరగా వేపండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేపుకున్నామంటే చక్కగా వేగుతాయి అన్నమాట. సో ఈ విధంగా ఇలా వేపుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే నెయ్యిలోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1.5 దాకా బెల్లం తురుము తీసుకొని అర గ్లాస్ దాకా వాటర్ వేసుకోండి, సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే 2 గ్లాసుల దాకా బెల్లం తీసుకోండి, సరిపోతుంది. బెల్లం అంతా కూడా ఈ విధంగా కరిగితే సరిపోతుందండి. ఎలాంటి పాకం రానవసరం లేదు. ఇది కాస్త చల్లగైన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది అనమాట. ఈలోపు మనం పాలతో ఉడికించిన అన్నం ఉంది కదా, అదైతే పూర్తిగా చల్లారిపోయిందండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం కరిగించి పెట్టుకున్న బెల్లం పానకం తెచ్చి ఇందులో పోసామంటే పాయసం అనేది ఎక్కడా కూడా విరగకుండా ఉంటుందండి. తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా యాలకుల పొడి, అలాగే గుడిలో ప్రసాదం లాగా కమ్మటి సువాసన రావడానికి ఒక చిటికెడంతా పచ్చకర్పూరం వేయండి. పచ్చకర్పూరం ఎక్కువ వేయకండి, చేదొస్తుంది. సో కొద్దిగా వేసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, బాదం అలాగే కిస్మిస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని వేసి బాగా కలపండి. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటేనండి, ఉదయం చేసిన ప్రసాదం అయినా సరే సాయంత్రం దాకా చిక్కబడకుండా ఉండాలి అంటే పాలన్న చల్లబడి ఉండాలి, లేదా బెల్లం కరిగించిన తర్వాత వాటర్ అయినా చల్లబడి ఉండాలి. పాలు బెల్లం రెండు వేడివేడిగా వేసామంటే పాలు విరుగుతాయి. అలాగే పాయసం అనేది సాయంత్రం లోపు గట్టిగా అవుతుందన్నమాట. సో ఈ టిప్ ఒకటి గుర్తు పెట్టుకున్నారంటే ఎన్ని గంటలైనా సరే ఈ పరమాన్నం అనేది అస్సలు చిక్కబడి గట్టిగా అవ్వదండి. అంతేనండి, ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. పాలతో ఉడికించిన అన్నమైనా చల్లబడి ఉండాలి, లేదా కరిగించిన బెల్లం పానకమైన చల్లబడి ఉండాలి. సో ఈ టిప్ గుర్తుపెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే లలితాదేవికి ఇష్టమైన బెల్లం పరమాన్నం అనేది తయారైపోయింది. ఈ దేవీ నవరాత్రులలో 6వ రోజున శ్రీ లలితాదేవి అమ్మవారికి మీరు కూడా ఈ విధంగా చేసి నైవేద్యంగా సమర్పించండి.
చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.